నమస్తే. ఐపీఎల్ ఇండియన్ పొలిటికల్ లీగ్ విత్ స్వప్నకి స్వాగతం. ఇవాల్టి మన అతిథి శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారు. ఆయన అందరికీ సుపరిచితులు. ఈ మధ్య మరీ వార్తల్లో ఉంటున్నారు. గతంలో ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా, అలాగే తిరుపతి ఎమ్మెల్యేగా, అలాగే ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తూ ఆయనకున్న పేరేమిటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఆయన శిష్యులు వంటి వారు, అత్యంత ఆత్మీయులు అంటూ ఉంటారు. ఆయన రాజకీయ ప్రయాణంలో ఎర్ర జెండాతో మొదలయ్యి తెల్ల ఖద్దరు దాకా ఎలా వెళ్ళింది, ఆయన సంగీత సాహిత్యపు పరిమళాలు ఏ విధంగా వెదజల్లుతూ ముందుకెళ్లారు ఆయన ప్రయాణంలో, ఇవాల్టి ఐపీఎల్లో ఇవన్నీ మాట్లాడబోతున్నాం. నమస్కారం కరుణాకర్ రెడ్డి గారు. నమస్కారం. సో ఈ మధ్య నిజంగా తరచుగా వార్తల్లో ఉంటున్నారు. అది విధి నిర్ణయమా, రాజకీయ ఎత్తుగడలు అంటారా, తప్పదంటారా? రెండు కాదు. విధి నిర్ణయము అని నేను దేవుడి మీద తోసియనులేను. నా వైపు నుంచి ఉన్న రాజకీయ ఎత్తుగడ అస్సలు కాదు. చంద్రబాబు గారికి నా పట్ల ఉన్నటువంటి అక్కస్సు కారణం అది. చాలా సంవత్సరాలుగా అతనికి నా పట్ల చాలా వ్యతిరేకత ఉన్నదేనని, తనకు కావాల్సినటువంటి వాళ్ళని రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా అన్నటువంటి సందర్భాలు చాలా ఎక్కువ ఉన్నాయి. నేనేదో పెద్ద వ్యూహకర్తనని, రాజశేఖర రెడ్డి గారిని, ఇప్పుడైతే మరి జగన్ని చాలా ఎక్కువగా నడిపించేది నేనేనని, ఆ ఊహాజనితమైనటువంటి లోకంలో విహరిస్తూ ఆయన నా పట్ల ఒక తీవ్ర ద్వేషాన్ని పెంచుకున్నారు. మీ పట్ల అంటే కరుణాకర్ రెడ్డి గారి పట్ల? అవునండి. వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ పట్ల కాదు, 100% నా పట్ల. మీ పట్ల. అవునండి. సో అది ఇలా పరిణమించి ఇప్పుడు మీరు ఏదైనా పరిణమించండి, అది పెద్ద విషయం అని నేను అనుకోను. దానివల్ల వచ్చేటువంటి రిపర్కషన్స్ ఎలా ఉంటాయి అని. అతనికి వ్యక్తిగతమైనటువంటి ద్వేషం ఉన్నది, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల. ఎందుకంటే జగన్ గారు తనని తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాడు, అధిక్షేపిస్తున్నాడు కనుక రాజకీయంగా నిలువరించవలసినటువంటి పరిస్థితులలో మరో కారణం లేకుండా దీన్ని ఎత్తుకొని మా మీద బురద జల్లేటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఆయన. కనీసం ఆ సంఘటనతో ఈషన్ మాత్రము సంబంధం లేకపోయినా ఆ ఘటన వెనుక జగన్ ఉన్నారు, కరుణాకర్ రెడ్డి ఉన్నాడు అని ఘటన జరిగినటువంటి రోజే సాక్షాత్తు ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి ముఖ్యమంత్రి ప్రకటించటం అంటే అంతకంటే దౌర్భాగ్యం మరొకటి లేదు. ఇప్పటి వరకు అది గడిచి దాదాపు 7-8 నెలలైంది. ఎవరు నిందితులు అన్నది ఇప్పటి వరకు సిఐడి తేల్చనే లేదు. కానీ ఘటన జరిగిన రోజే ముఖ్యమంత్రి మా పేరు చెప్పటం అంటే ఇన్వెస్టిగేషన్ కూడా జరగకుండా అంటారు. ఆ సిఐడిని ప్రభావితం చేస్తున్నాడు. ఆ కోణం నుంచి మొదలుపెట్టి కరుణాకర్ రెడ్డిని అరెస్టు చేసి వైఎస్ఆర్సీపీని గబ్బు పట్టించే కార్యక్రమం చేయండి అని ఆ రకంగా ఆయన చేయటం మూలంగానే నన్ను సిఐడి వాళ్ళు పిలుస్తున్నారు. సో 6 నెలల తర్వాత సడన్ గా మీకు నోటీసులు వచ్చేయమన్నా, అంటే ఇంత పెద్ద గ్యాప్ తర్వాత సడన్ గా వాళ్ళు మేల్కున్నారా, లేకపోతే వాళ్ళకి ఎక్కడో వెలిగిందో, మొత్తానికి ఏదో దొరికింది? ఆ నోటీసులు వచ్చినప్పుడు ఏం ఫీల్ అయ్యారు మీరు? అంటే ఎక్స్పెక్ట్ చేశారా? ఏం ఫీల్ గారండి, నేను ఇలాంటివి చాలా తేలిగ్గా తీసుకునేటువంటి స్వభావం. నా శరీరము, మనస్సు కష్టాలకు నష్టాలకు నలిగినటువంటిది కాబట్టి దీన్ని నేను ఆ జీవన యవనికలో అదొక భాగం తప్ప మరొకటి కాదు. రాజకీయ ప్రయాణంలో అదొక అనేకం జరుగుతూ ఉంటాయి ఆటపోట్లు అనేటువంటి. నాకు అందులో పోట్లే ఎక్కువ, ఆటలు తక్కువ ఉంటాయి కాబట్టి అది నాకు అసలు విషయమే కాదు. మీరు మొదలుపెట్టినప్పుడు కరుణాకర్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, నేను జగన్కి సలహాదారు అని అనుకుని అంటున్నారని. మీరు కాదా, సలహాదారు కాదా, కీలకమైన వ్యక్తి ఆయన ప్రయాణంలో? కీలకము అంటే నేను అంగీకరించనండి. నాకు అలా నన్ను నేను ఆపాదించుకోవటం నాకు ఇష్టం లేదు. నేను రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పట్ల అత్యంత విధేయత దాదాపు 3.5 దశాబ్దాలుగా ఉన్నటువంటి వ్యక్తిని. సరే, రాజశేఖర రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారి తండ్రి గారికి, ఇప్పుడు జగన్కి, ముగ్గురితోనూ చాలా దగ్గరగా సంబంధాలని, బాంధవ్యాల్ని నిరుపుతున్నటువంటి ఏకైక వ్యక్తిని నేనే, నిజం చెప్పాలంటే. ఆ రోజున రాజారెడ్డి గారితో ఎలా ఉన్నానో ఈరోజు జగన్తోనూ కూడా అలాగే కొనసాగుతున్నాను. దానికి నన్ను ఏదో గొప్పలు చెప్పుకోవడానికి నేను జగన్ గారి సలహాదారును లేదంటే నేను అంగీకరించను.
కాబట్టి అలా ఆ అభిప్రాయంలో ఉండి వాళ్ళు జగన్ గారిని ఏం చేయలేక మిమ్మల్ని చేస్తున్నారు అనేది మీ అభిప్రాయం. అవునండి. జగన్ గారిని ఏమి చేయలేక కాదు, నన్ను చూపి జగన్ దెబ్బతీయాలనేటువంటి ప్రయత్నం అది. మీ మీద ఒక దెబ్బేసి ఈ ఈ ఈ సిఐడి విచారణ ఏదైతే కొనసాగుతుందో, క్షమించాలి ఇవి బయటికి చెప్పే విషయాలు కాదో నాకు తెలియదు సార్. ఏమడుగుతారు సార్? పిలిచి గంటలు గంటలు కూర్చోబెడతారు అంటే అసలు ఇది ఒక క్యూరియాసిటీ అంతే. ఒక 15 నిమిషాలు అడిగి ఒక గంట ఒక చిన్న గదిలో బంధించినట్టు ఐసోలేటెడ్గా ఉంచి మన మానసిక వేదనను చూసి ఏదైనా చెప్తాడేమో అని అన్నటువంటిది ఒకటి, ఒక రకమైనటువంటి హెరాస్మెంట్ తప్ప మరొకటి కాదండి అది. సరే, ఇట్లాంటివి నేను అసలు పట్టించుకునే పరిస్థితి కాదు నాది. కాబట్టి వాళ్ళు ఏం చేసుకున్నా నాకేం అభ్యంతరం లేదు. దానికి కారణం ఆ తప్పులో ఏమాత్రము కూడా నాకు భాగస్వామ్యం లేదు. నేను కేవలం, నాకు ముద్రగడ గారు అంటే చాలా ఇష్టం. అది అడగబోతున్నాను నెక్స్ట్. ఆయనతో సన్నిహితంగా ఉండడం వల్ల కానీ నాకు ఇష్టం అండి అతను. కారణం వాళ్ళ ఫాదర్ని గురించి కూడా నేను నా చిన్నతనంలోనంటే 42 సంవత్సరాలకు పూర్వమే నేను రాజకీయాల్లోకి ప్రవేశించినటువంటి వాడిని. అప్పటి నుంచి భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ జరిగేటువంటి రాజకీయ సాంఘిక పరిణామాలన్నింటినీ కూడా చాలా నిశితంగా పరిశీలిస్తున్నటువంటి వాడిని. వాళ్ళ నాన్న ఇండిపెండెంట్గా గెలిచినటువంటి వాడు, చాలా నిజాయితీపరుడు అని పేరు పొందినటువంటి వాడు. ముద్రగడ పద్మనాభానికి గారికి కూడా ఆ రకమైనటువంటి పేరే ఉన్నది. చాలా మర్యాదస్తుడు, చక్కగా పలకరిస్తాడు, ప్రేమను వ్యక్తీకరిస్తాడు. ఈ రకంగా నేను చాలా కాలంగా ఆయన్ని అబ్జర్వ్ చేసినటువంటి వ్యక్తిగా, ఒక నిబద్ధత ఉన్నటువంటి మనిషి అన్నటువంటిది నా అభిప్రాయం అండి. తను చేసేటువంటి ఏదైతే ఈ కాపుల రిజర్వేషన్ కోసమని పోరాడుతున్నాడో దానికి కేవలం నైతిక మద్దతును మాత్రమే నేను స్వయంగా వెళ్ళి తెలపటం జరిగింది. అది పత్రికలన్నింటిలో కూడా వచ్చినాయి. ఆ ఒక్క కారణంతోనే ఈ రోజున తెలుగుదేశం వాళ్ళు ఈ మొత్తం దానికంతా నేనే ఏదో కుట్రదారున్నని, మొత్తం ఈ వ్యవహారం అంతా వైఎస్ఆర్సీపీ జగన్ గారి నడిపించినట్టుగా చేస్తున్నారు. మీ దృష్టిలో సార్, అంటే ఈ టాపిక్ క్లోజ్ చేసే ముందు, ఈ కాపుల రిజర్వేషన్ ఇష్యూ తెరపై ఉన్న నేపథ్యంలో చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళ ఓట్లు కానీ వీళ్ళ మద్దతు ఎటు వెళ్తుందని మీరు భావిస్తున్నారు? మీరు కూడా రాజకీయాలు గమనిస్తున్న ఒక వ్యక్తిగా, ఒక పార్టీలో కీలక పదవి ఉన్న వ్యక్తిగా మిమ్మల్ని అడుగుతున్నాం. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇంకా నేను కేవలం కాపుల మద్దతు అని చెప్పుకోవటానికి కూడా భయపడిపోతున్నారు. నేను అందరి వాడినేనని ఉన్నవాళ్ళని కూడా పోగొట్టుకుంటున్నాడేమో అన్నటువంటిది నా అభిప్రాయం. అయినా ఇప్పటికిప్పుడే ఆయన మీద ఏ అంచనా వేయటం కూడా చాలా కష్టము.